ఆడవాళ్లను తప్పుగా ఊహించినవాడు మట్టి కొట్టుకుపోయాడు. ఆడవాళ్లని ఇబ్బంది పెట్టినవాడు ఎవడూ ప్రశాంతంగా బతికి బట్టకట్టలేదు. వాడు రావణుడైనా దుర్యోధనుడైనా. సోదరా, మేము ఒక మయసభ అనే భవనం కట్టుకున్నాము అని చెప్పగానే వెళ్లిన దుర్యోధనుడు ఒక సందర్భంలో ద్రౌపది తనని చూసి నవ్విందనుకొని దుర్యోధనుడు పగ తీర్చుకోవాలని పాచికలతో శకుని ద్వారా పాండవులను ఓడించి ద్రౌపది బట్టలను ఊడదీయించి నిండు సభలో అవమానించాడు. భర్తలు ధర్మానికి కట్టుబడి మౌనంగా ఉండవచ్చు, కాని చెల్లి అన్నా అని పిలిచిన ఆ కృష్ణుడు ఊరుకోలేదు. ఒక మహాయుద్ధంలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు అందరినీ మునుపెన్నడూ లేని విధంగా సంహరించాడు. అది ధర్మం. ఒక స్త్రీ అవమానించినందుకు ఎవరికైనా ఇదే శిక్ష అని మన భారతం చెబుతోంది. 2. రావణుడు స్వయంవరానికి వెళ్ళినప్పుడు సీత తనని చూసి నవ్విందనుకొని క్రోధంతో, అవమానంతో ఎలాగైనా చెరబట్టాలని ఒక కపట యాచక వేషంలో పర్ణశాలకు యత్నించి ఏకాంతంగా ఏ అండా లేకుండా ఉన్న ఒక అబలను అపహరించాడు. ఆడవాళ్లను ఎత్తుకెళ్లినందుకు రాముడు ఒక రాక్షసుణ్ణి, తన సైన్యాన్ని కోతుల గుంపుచేత పరిగెత్తించి చంపాడు అని మన రామాయణం చెబుతోంది. దుర్యోధనుడు సభలో జరిగిన అవమానం ఒక మహాభారతాన్ని రాసింది. రావణుడు ఒక నవ్వును అవమానంగా తీసుకున్నాడు, లంకనే సమాధిగా మార్చుకున్నాడు. కాబట్టి భారతీయ ఇతిహాసాలు స్పష్టంగా చెబుతున్నాయి, స్త్రీని అవమానించినవాడు ఎంత గొప్పవాడైనా, ఎంత బలవంతుడైనా శాంతిగా బతికి బయటపడ్డ చరిత్ర లేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.